హాయ్ అండి, నేను ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నాను. దోశను మనము పల్చగా వేసుకోవాలండి. పల్చగా వేసుకుంటే ఎగ్ దోశ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఈ పొడి వేసుకోవాలండి. ఇది ఏం పొడి అంటే ఉప్పు, కారం, ధనియా పొడి, కాస్త మిరియాల పొడి వేసి చేశానండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేయండి. ఈ పొడి వేసిన తర్వాత కాస్త దోశ కాలాక మనం ఎగ్ వేయాలి. ఇలా ఎగ్ వేసిన తర్వాత దీన్ని దోశ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైకి మరి కాస్త ఉప్పు, కారం, ఈ మసాలా పొడి వేసుకోవాలి. కాస్త ఇలా కొత్తిమీర వేసుకోవాలని బాగుంటుంది. కొన్ని ఆనియన్స్, కాస్త నూనె. ఇది మంచిగా కాలే వరకు కాసేపు ఆగాలి. చూడండి, ఎగ్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దోశని ఇలా తిప్పి వేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ కాలనివ్వాలి. వెనుక వైపు కూడా కాలిందండి దోశ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎగ్ దోశ రెడీ అండి. ఇది ఏదైనా చట్నీలో వేసుకొని తినొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.